హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మెంతి చారు ఎలా చేసుకోవాలన్నది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి మెంతి చారుకి కావలసిన పదార్థాలు బియ్యం, శనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు, మెంతులు, జీలకర్ర. ఇప్పుడు వీటన్నింటిని వేయించుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుంటున్నాను. ప్యాన్ వేడెక్కిపోయిన తర్వాత పెసరపప్పుని వేయించుకుంటున్నాను. ఇలా వేయించుకునేటప్పుడు ఈ పప్పులన్నింటినీ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇంకోటి ఏంటంటే వీటిని మాడకుండా చూసుకోవాలి. మాడితే టేస్ట్ బాగుండదు చారు. అందుకే మాడకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఈ పప్పులన్నింటినీ కందిపప్పు, పెసరపప్పు, బియ్యం వీటిని మూడింటిని సమానంగా తీసుకోవాలి. శనగపప్పు మాత్రం కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. అలాగే జీలకర్ర, మెంతులు సమానంగా తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని వేయించుకున్న తర్వాత ఇప్పుడు మెంతుల్ని వేయించుకుంటున్నాను. మెంతులని కూడా మాడకుండా వేయించుకోవాలి. తర్వాత జీలకర్ర వేయించుకుంటున్నాను. ఇలా అన్నింటినీ వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ ప్లేట్లోకి వేసుకున్న తర్వాత వీటిని చల్లారేంత వరకు ఉంచుకోవాలి. ఇవి చల్లారేంత వరకు మనం చింతకాయల్ని ఉడికించుకుందాం. ఇలా చింతకాయలు తీసుకున్న తర్వాత వీటిని కడుక్కొని స్టవ్ పైన పెట్టి ఉడికించుకుంటున్నాను. ఇవి ఒక 2 పొంగులు పెడితే చింతకాయలు తొందరగానే ఉడికిపోతాయి. ఇప్పుడు చింతకాయలు ఉడికిపోయాయి. దీంట్లో చల్లటి వాటర్ తీసుకొని పులుసుని తీసుకుంటున్నాను. ఈ పులుసుని కూడా ఎక్కువగా వేయకూడదు. అవసరమైనంత మాత్రమే ఈ పులుసు తీసుకోవాలి. ఎక్కువగా పులుసు వేస్తే కూడా బాగుండదు. అవసరమైనంత పులుసు తీసుకొని తర్వాత ఇప్పుడు ఈ పప్పులన్నీ చల్లారిపోయాయి కదా, మనం జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాను. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఇలా జల్లెడలో వేసుకొని జల్లించుకోవాలి పిండినంతా. ఎందుకంటే ఎంత మనం మెత్తగా చేసుకున్నా కూడా కొంచెం పిండి పట్టినాక కొంచెం బరకగా ఉంటుంది. కాబట్టి మనం సాఫ్ట్గా ఉండడానికి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా జల్లించుకోవాలి. దీన్నంతా ఒక డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఎప్పుడైనా చేసేసుకోవచ్చు. తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఇలా పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టుకొని ఇలా వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం మిరపకాయలు వేగిపోయాయి కదా, ఇప్పుడు పులుసును వేసుకుంటున్నాను. ఇక్కడ నేను కారం వేసుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ పచ్చిమిర్చి వేసుకున్నాను కదా, ఈ కారం సరిపోతుంది. తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను.
ఇక్కడ కొంచెం పులుసుని మనం చారులో వేసుకునేటప్పుడు కొంచెం పులుసుని ఉంచుకోవాలి. ఆ పులుసులో ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ని ఇలా కొంచెం పులుసులో అవసరమైనంత కలుపుకొని, ఇలా నేను చూపించే విధంగా ఇంత పలచగా కలుపుకొని ఈ పులుసు మసిలేటప్పుడు దీంట్లో వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా బాగా మసిలిన తర్వాత ఇది చిక్కబడుతుంది కదా, ఇలా చిక్కబడిపోయిన తర్వాత లాస్ట్లో మనం స్టవ్ మీద నుంచి దించేటప్పుడు 2-3 స్పూన్లు నువ్వుల పొడి వేసుకుని దించుకుంటే మెంతి చారు రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో కొంచెం బెల్లం ముక్క కానీ కొంచెం షుగర్ కానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెంతి చారు రెడీ అయిపోయింది కదా, వేరే బౌల్లోనికి సర్వ్ చేసుకుంటున్నాను. కలర్ చాలా బాగుంది కదా. మీరు కూడా ఈ మెంతి చారుని తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ మెంతి చారు కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.